బియ్యాన్ని వదలటం, ఈ చక్కెరని వదలటం, ఈ కాఫీని వదలటం, ఈ సిగరెట్ని వదలటం, ఇవన్నీ చూసారా 20 సంవత్సరాల్లోనే అంత ఊబికి దిగజారిపోయాము అని మానవ కులానికి అర్థం కావటం లేదు. ఎంతవరకు అంటే, ఓ మేము బియ్యమే తిని బతికాము, మా తాత కూడా బియ్యమే తిన్నాడు అని నాతో ఆర్గ్యూ చేస్తున్నారు. వెధవా, 100 సంవత్సరాల క్రితం లేవురా ఇవన్నీ. కాఫీలు లేవు, టీలు లేవు, చక్కెర లేదు, బియ్యం లేదు. ఎక్కడో చెరువు కింద 1 ఎకరాకు 2 మూటలు పెరిగేవి. డబ్బులున్న వాళ్ళు తిని మూతి మీద మీసాల మీద బియ్యం మెతుకులు పెట్టుకొని బయటకు వచ్చేవాళ్ళట, చూడు మేము పెద్దవాళ్ళము అని. అది నిజమైన చరిత్ర. పేదవాళ్ళు తినేది కొర్రలు, రాగులు, అందుకే మేము తినము అని పెద్ద తరగతి వాళ్ళు లోపల తిట్టుకుంటున్నారు. పెద్ద లేదు, చిన్న లేదు, మానవ కులమంతా తినవలసిన అద్భుతమైన ఆహార పదార్థాలు ఈ 5 ధాన్యాలు. అందుకే ఇవి చిరుధాన్యాలు కాదు, తృణధాన్యాలు కాదు, కిరుధాన్యాలు అసలే కాదు. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే సిరిదాతలు. అందుకే దీనిల పేరు సిరిధాన్యాలు.